ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఉపదేశమును మనం చూద్దాం. అది మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 లేఖనాలు మనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడాను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, చూడండి, 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నారు. మరి మనము 40 దినములలో సగం మాత్రమే కూడా ఉండడం లే. సగం అంటే పగులంతా కూడా ఉపవాసం ఉండడం లేదు. పగుల్లో కూడా సగం, ఒక 12 గంటలు ఉపవాసం ఉండగలుగుతున్నారేమో. ప్రియమైన క్రైస్తవ మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇట్టి ఉపవాసం అనేకే మనము అనేక విధములుగా మాట్లాడుకుంటూ ఉంటాం. నేను ఉపవాసం ఉన్నాను, నేను ఉపవాసం అంటే నా దేవుడు నాకు కార్యం చేయలేదు. మరి కార్యం చేయాలంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నావు, నీ యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంది, నీ యొక్క మనసు ఏ రీతిగా ఉంది, మరి నువ్వు ఎలా ఇతరులతో ప్రవర్తిస్తున్నావు, ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. చూడండి, దేవుడే కదా మనం మాట్లాడుతున్నాడు, దేవుడే కదా మనం చూస్తున్నాడు. మరి మనుషులు చూసిన వలన ఉపయోగం లేదు, దేవుని చూడడంలో మాత్రం ఉపయోగం ఉంటుంది. ఆ దేవుని యందు మనము నిరీక్షణ కలిగినటువంటి ఉపవాసం ఉండాలి. నువ్వు ఏదైతే 40 దినములు తర్వాత నేను నా దేవునిలో ఇది సాధించగలను, ఇది నా దేవుడు నాకు చేస్తాడు అని ఆత్మస్థైర్యము ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలంట. అందుకే నీ దృష్టిని ఉపవాసం వైపు మళ్లించకుండా అపవాది అనేక విధములుగా ఆటంకాలని కలిగిస్తూనే ఉంటాడు. అనేక విధములుగా, అది మాట ద్వారా కావచ్చు, మరి ఇతరులతో నీవు సంభాషించే పరిభాషలో కావచ్చు, అంతేకాకుండా నువ్వు నడుస్తున్నటువంటి విధానం కావచ్చు, అనేక విధములుగా నిన్ను అపవాది శోధిస్తూనే ఉంటాడు ఈ లోకంలో. అందుకే ఈ లోక అధికారి చేతిలో నుండి నువ్వు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని చేతిలో పడుట ఎంతైనా మేలు. అప్పుడు దేవుడు నీకు రక్షణ కంచె వేస్తాడు. ఆయన దూతలను నీకు మరి పర్యవేక్షణలో నీకు తోడుగా ఉంచుతాడు. మరి అలా ఉంటున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, నీవు క్రీస్తులేకి వచ్చిన తర్వాత నేను బాధలు అనుభవిస్తున్నాను, కష్టాలు అనుభవిస్తున్నాను, ఉపవాసంలో నాకు ఏమీ చేయలేదు, ఏమీ జరగలేదు, ఏమి చేయాలి? నీకేం చేయాలి? అయితే నువ్వేం చేస్తున్నావు దేవునికి? నీకేమి దేవుడు చేయలే. మరి నువ్వే ఏ మాత్రము దేవునికి లోబడి ఉంటున్నావు, ఏ మాత్రము దేవునికి నువ్వేం చేస్తున్నావు అనేది ఒక్కసారి అంతరాత్మను నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. అంతేకాదు, చూడండి, ప్రభువైన క్రీస్తు లోపలికి నువ్వు వచ్చిన తర్వాత కూడా శోధనలు అయితే విడిచిపెట్టవు, శ్రమలు నిన్ను విడిచిపెట్టవు, బాధలు నిన్ను విడిచిపెట్టవు. కానీ వీటన్నిటినీ ఓర్చుకోగలిగినటువంటి శక్తి నీకు కావాలి. వీటన్నిటికీ ఓర్పు కావాలి. ప్రభువులు నువ్వు ఉపవాసం ఉండాలి, ఉపవాస క్రమమును నేను క్రమముగా పాటించాలన్నాడు. నీలో ఓర్పు, సహనము అన్నీ కావాలి. అలా అవన్నీ నువ్వు పొందుకుని ఉన్నావా, కలిగి ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మను పరిశీలించుకోవాలి. అపవాది నిన్ను శోధించడం కాదు, నిన్ను నువ్వు శోధించుకో ముందు.
అపవాది శోధించడం పక్కన పెడితే నిన్ను నువ్వు శోధించుకోవాలి. నీ అంత హృదయాన్ని శోధించుకోవాలి. నీ హృదయంలో ఏముందో దాన్ని తీసి పక్కనై దాన్ని మరలా నీ హృదయంలోనికి నేను రానిను ప్రభువా అని 40 దినముల తర్వాత అలాంటి చెడు క్రియలన్నిటిని కూడా నా నుండి దూరం చేయి ప్రభువా. నీవు నాకుంటే చాలు ప్రభువా, నీతో నేను ఉంటే చాలు ప్రభువా అని ఒక దృఢమైనటువంటి సంకల్పమును నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీతోనే సహవాసం చేస్తాడు. ఈ ఉపవాస దినములన్నిటా కూడా నీతోనే సహవాసం చేస్తాడు. అందుకే సృష్టిని విడిచిపెట్టు, సృష్టికర్తను ఎత్తుకో. ఎప్పుడైతే నీవు నేను మనము సృష్టిని విడిచి సృష్టికర్తను తలచి సృష్టికర్త నాకు కావాలి, ఆ సృష్టికర్తతో నేను స్నేహం చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సృష్టిని నువ్వు విడిచేయాలి. అట్టి సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తుతో ఈ 40 దినములను సహవాసము చేసినట్లయితే ఖచ్చితంగా నీ క్రియలన్నీ సఫలమవుతాయి. అది కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి సహవాసం, గట్టి ప్రేరణ కలిగినటువంటి సహవాసం, నిరీక్షణ కలిగినటువంటి సహవాసం దేవునితో నువ్వు చేయగలిగిన నాడు ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క క్రియను కూడా నువ్వు ఏదైతే ప్రభువును దగ్గర నువ్వు ఆశిస్తూ ఉన్నావో అట్టి వాటినన్నిటినీ చేయుటకు ప్రభువు వారు నీ పక్షముగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఎదురు చూపుకు నువ్వు గురి కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే ప్రార్థనలు అందరం కూడా ఏకీభిద్దాం. కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన అపూర్వమైనటువంటి అత్యున్నతమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. ప్రభువా, మరొక నూతన దినమును మేము చూడడానికి మాకు నీవు ఆయుష్నిచ్చి, ఆయుష్ కాలంనిచ్చి, ఆహారంనిచ్చి, పెంచి పోషించి ఈ దినము వరకు కూడా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన మా ప్రభువా నీకు వందనాలు. తండ్రి, ఉదయకాల సమయమున నీవిచ్చినటువంటి వాక్యమును ధ్యానించడానికి నాకు నీవు కృప చూపి, ఇదిగో నీ బిడ్డలందరూ కూడా వీక్షించుచుండగా వారికి వినగలిగినటువంటి చెవులను దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయమును దయచేయండి. ప్రభా, అట్టి వారందరికీ కూడా ఈ 40 దినములలో నీ మెండైనటువంటి మేలులను నాయన మీరు దయచేయమని, మీతో సహవాసం కలిగి ఉండడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని ఇదిగో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుంటూ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.